ఎక్సలెంట్. ఈ సృష్టి దేవుడున్నాడనడానికి ఒక ప్రూఫ్ కదండి. అవును. ఎన్నో వేల రకాల చెట్లు, ఒక్కో చెట్టుకి ఒక్కో రకమైన ఆకు, భూమి నుండి మొలక రావడం, అది మొక్కగా మారడం, మొక్క కాస్త చెట్టు అవడం, ఆ చెట్టులో నుంచి రకరకాల ఫ్రూట్స్ రావడం, ఒక్కొక్క ఫ్రూట్కి ఒక్కొక్క కలర్ టేస్ట్ ఉండడం. అంతేకాదు ఎంతో అందమైన ఫ్లవర్స్. ఎవరో వచ్చి శ్రద్ధగా పెయింట్ వేసినట్లు లేదు. ఆ స్కై, ఆ వాటర్ ఫాల్స్, ఇవన్నీ చూస్తుంటేనే వీటి వెనక ఒకరుండి చేశారని అర్థమవుతుందండి. అందుకే దేవుడు రోమా 1:20లో ఈ సృష్టిని జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఉన్నారని అర్థమవుతుందని చెప్పారు. ప్రైజ్ గాడ్. ఇంతకీ దేవుడు ఉన్నాడని వాళ్ళు బిలీవ్ చేశారా? ట్రాష్ చెప్తే యాక్సెప్ట్ చేయరు, ట్రూత్ చెప్తే బిలీవ్ చేయాల్సిందేగా. ఓకే అన్న, దేవుడు ఉన్నాడని అర్థమైంది. ప్రపంచంలో దేవుళ్ళు అనబడిన వారు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ దేవుళ్ళేనా? మీ స్కూల్లో 2 2 ఎంత నేర్పించారు? 4. మరి మీకు? 4. మీకు? 4. అదేంటన్నయ్య, ఎక్కడైనా 4 అనే నేర్పిస్తారు కదా. ఎస్వికి ఎక్కడా కూడా 6 అని చెప్పరు. ఎందుకంటే 2 2 4 అని నీకు తెలిస్తే మిగిలినవన్నీ రాంగ్ అని నీకు అర్థమవుతుంది కాబట్టి. అలానే అందరూ దేవుళ్ళ కాదా అని కాకుండా నిజమైన దేవుడు ఎవరని చూస్తే ఆటోమేటిక్గా రిమైనింగ్ వాటి కోసం అర్థమైపోతుంది కదా. రవి, ఆ బాల్ ఇటివ్వు. ఈ బాల్ ఏ మెటీరియల్తో చేసి ఉంటారు? లెదర్. ప్లాస్టిక్. అది ప్లాస్టిక్ ఎందుకు అవుతుందిరా? అది లెదర్ కూడా కాదు. మేబీ 2 మిక్స్ చేసి ఉంటారు. లెదర్ కానీ ప్లాస్టిక్ కానీ, లేదా 2 మిక్స్ చేసి ఉంటారనేది నా గెస్ అన్నయ్య. గెస్సింగ్ కాదు కానీ బ్రదర్, ఏ మెటీరియల్ ఎంతెంత యూజ్ చేశారో అనే దాంతో సహా నాకు ఎగ్జాక్ట్ ఆన్సర్ కావాలి. ఎగ్జాక్ట్గా అంటే మాకెళ్ళి తెలుస్తుంది? అది చేసిన వాడికి మాత్రమే తెలుస్తుంది అన్నయ్య. అంటే ఎవరైతే ఒక వస్తువును తయారు చేశారో వాళ్ళకే దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. యామ్ ఐ రైట్? సేమ్ ఈ సృష్టిని చేసిన వ్యక్తికే ఈ సృష్టికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. అంటే ఈ సృష్టికి సంబంధించి ఎవరైతే ప్రతి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆయనే నిజమైన దేవుడు. సో ఈ సృష్టికి సంబంధించిన కొన్ని పాయింట్స్ తీసుకొని అవి ఏ దేవుడు చెప్పారో, ఏ దేవునికి సంబంధించిన బుక్లో ఉన్నాయో చూద్దాం. అఫ్కోర్స్ అన్నీ చూడొచ్చు, బట్ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కొన్ని పాయింట్స్ చూద్దాం. ఒకవేళ మీకు అన్నీ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే ఒక విషయం, మరి ఈ సృష్టికి సంబంధించిన కొన్ని పాయింట్స్ సైన్స్ ఆల్రెడీ చెప్పేసిందిగా. సైన్స్ కంటే ముందు సృష్టి ఉంది కాబట్టి ఈ సైన్స్ కంటే ముందున్న బుక్స్ని మాత్రమే మనం చూడాలి. ఎస్ విక్కీ, ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి అన్నీ చెప్పేస్తున్నారు. టెక్నాలజీ లేని కాలంలో, అంటే శాటిలైట్సే లేని కాలంలో, వెనక్కి వెళ్తే టెలిస్కోపే లేని కాలంలో, ఇంకా వెనక్కి వెళ్తే సైకిలే లేని కాలంలో, ఒక్క మాటలో చెప్పాలంటే సైన్సే లేని కాలంలో చెప్పారంటే అవి మనం కన్సిడర్ చేయొచ్చు. నా రీసెర్చ్ ప్రకారంగా నేను వెతికిన ఏ బుక్స్లో కనిపించని మ్యాటర్ బైబుల్లో మాత్రమే కనిపించింది. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, బైబుల్లో మాత్రమే కనిపించింది. ఏంటి, బైబిలా? బైబిల్పై ఆరోపించిన నిందలు పక్కన పెట్టి ఈ రీసెర్చ్లో భాగంగా ఒకసారి చదవండి.